నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీలో ఉయ్యూరుకు చెందిన సీనియర్ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కు కీలక పదవి దక్కింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా తనను నియమించినందుకు నారా లోకేష్ బాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉయ్యూరులో ఆయన కలిసి పలువురు నేతలు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రకటించిన జాతీయ కమిటీలో ఉయ్యూరుకు చెందిన సీనియర్ నాయకులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ కు సముచిత స్థానం లభించింది. ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించడంతో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తారని, నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర ప్రసాద్ని పలువురు పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఆయన్ను కలిసి ప్రత్యేక అభినందనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కూనపరెడ్డి వాసు, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ కుద్దూస్, రామనేని కుటుంబయ్య, మేడిశెట్టి మస్తాన్, పారుపూడి ప్రసాద్, కోడే హరీష్తో పాటు పలువురు మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి నియామకంతో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.